Hi aspirants, welcome to Daily Aspirants World. నేను మీ హర్షిని. 8th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జూలై 2026లో ఢిల్లీలోని భారత్ మండపంలో సహకార మంత్రిత్వ శాఖ 5వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రభుత్వం సహకార జీవన బీమా సంస్థను స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. సహకార్ సే సమృద్ధి దృష్టితో దేశవ్యాప్తంగా సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం. జూలై 1 నుండి 4 మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ పర్యటన చేశారు. ఆమె ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి రోలాండ్ లెస్క్యూర్తో కలిసి ఆర్థిక వాణిజ్య చర్చలు నిర్వహించారు. రెండు దేశాలు క్రిటికల్ మినరల్ సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. ఐటీఈఆర్ ప్రాజెక్టు సందర్శించి శాస్త్రీయ సాంకేతిక సహకారాన్ని మరింతగా పెంపొందించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. జూలై 2026లో గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో స్వీడన్ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ 197 దేశాల్లో 125వ స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం తగ్గింది. ఈ ఇండెక్స్లో 3 విభాగాలు ఉన్నాయి: మొబిలిటీ, ఇన్వెస్ట్మెంట్ మరియు జీవన నాణ్యత. భారత్ మొబిలిటీ విభాగంలో 136వ, జీవన నాణ్యతలో 118వ, ఇన్వెస్ట్మెంట్లో 94వ స్థానంలో నిలిచింది. జూలై 2026లో పవర్ గ్రిడ్ సంస్థ జపాన్ బ్యాంక్ జేబీఐసీ నుండి 80 బిలియన్ గ్రీన్ లోన్ తీసుకుంది. ఈ నిధులు జవడా, నాగ్పూర్ హెచ్విడిసి ప్రాజెక్టు కోసం వినియోగించబడతాయి. ఇది పునరుత్పత్తి శక్తిని జాతీయ గ్రిడ్లో కలుపుతుంది. జేబీఐసీ 48 బిలియన్ యెన్ అందించగా మిగతా మొత్తాన్ని జపాన్ బ్యాంకులు సహనిధులుగా ఇచ్చాయి. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ 2030 నాటికి 500 గిగావాట్ పునరుత్పత్తి శక్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది. జూలైలో భారత ఆధ్వర్యంలోని గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ జీబీఏ 15 మంది యువ పరిశోధకులను ఎంపిక చేసింది. వీరిని గ్లోబల్ బయోఫ్యూయల్ ఛాంపియన్ ఫెలోషిప్ జీబీసీఎఫ్ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. ప్రతి ఫెలోకు $15,000 పరిశోధన గ్రాంట్ ఇవ్వబడుతుంది. వీరిలో 2 భారతీయులు: ఢిల్లీ టెరీకి చెందిన రుచి అగర్వాల్, ఐఐటి ఢిల్లీకి చెందిన అభిషేక్ సహు. జూలై 2026లో నేపాల్లోని లలితాపూర్లో ఉన్న 17వ శతాబ్దపు జ్యేష్ఠవర్ణ మహా విహార్ యునెస్కో ఆసియా పసిఫిక్ హెరిటేజ్ అవార్డు 2025ను అందుకుంది. ఈ బౌద్ధ మఠం 2015 గోర్ఖా భూకంపం తర్వాత భారత ప్రభుత్వ సహాయంతో పునరుద్ధరించబడింది. యునెస్కో ఈ ప్రాజెక్టును సమాజ ఆధారిత సంరక్షణ మరియు న్యూవారి శిల్పకళ పరిరక్షణకు గుర్తింపు ఇచ్చింది. ఈ అవార్డును భారత రాయబారి కార్యాలయం కాఠ్మండ్లో జ్యేష్ఠవర్ణ మహావిహార్ యాజర్ కమిటీ అందజేసింది. జూలై 2026లో చైనా హయాంగ్ HY-2E అనే కొత్త సముద్ర ఉపగ్రహాన్ని లాంగ్ మార్చ్ 4B రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఇది చైనాకు ఈ ఏడాది 47వ అంతరిక్ష మిషన్. లాంగ్ మార్చ్ రాకెట్ సిరీస్లో 654వ ప్రయోగం. HY-2E ఉపగ్రహం సముద్ర ఉపరితల ఎత్తు, ఉష్ణోగ్రత, గాలి వేగం, దిశ వంటి డేటాను సేకరిస్తుంది. ఈ ఉపగ్రహాన్ని చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఇది సముద్ర పర్యావరణ పరిరక్షణకు మెరుగుపరుస్తుంది. థాయిలాండ్లోని పటాయాలో జూన్ 27 to జూలై 5, 2026 మధ్య జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ 41 పతకాలు సాధించింది. U20 విభాగంలో 4 బంగారు, 7 వెండి, 9 కాంస్య పతకాలు, మొత్తం 20 పతకాలు గెలుచుకుంది. 15 విభాగంలో 8 బంగారు, 6 వెండి, 7 కాంస్య పతకాలు, మొత్తం 21 పతకాలు సాధించింది. భారత్ మహిళల రెజ్లింగ్లో 2వ స్థానం, పురుషుల ఫ్రీ స్టైల్లో 3వ స్థానం పొందింది. క్విజ్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని కమెంట్స్లో చెప్పండి. 9th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.